దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 28 అక్టోబర్ 2025. మీ అందరికీ నేను యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 6 అండ్ we are reading verse 8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయముగా ప్రవర్తించుటయు, కనిక్రమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుణ్ణి సేవించడం. 3 విషయాలు దేవుడు ప్రతి ఒక్కరి నుంచి కోరుతున్నాడు. నీ ప్రవర్తనలో న్యాయం ఉండాలి, నీ మాటల్లో న్యాయం ఉండాలి, నీ డెసిషన్స్లో న్యాయం ఉండాలి, నీ తీర్పుల్లో న్యాయం ఉండాలి, కనిక్రమ ఉండాలి. యు హావ్ టు హ్యావ్ కంపాషన్. దేవుని చిత్తాన్ని కోరుతున్నావా? దేవుని చిత్తాన్నే నెరవేర్చాలని ఆశపడుతున్నావా? కనిక్రమ ఉండాలి. చాలామంది యేసు ప్రభును తెలుసుకొని కూడా కనిక్రమ లేని తీర్పులు తీరుస్తారు, కనిక్రమ లేని మాటలు మాట్లాడతారు, కనిక్రమ లేని దోషను లేక తీర్పును తీరుస్తారు, ఆరోపణ వేస్తారు. ఆరోపణ చేస్తారు, కనిక్రమ లేని ఆరోపణ. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పు చేసిన వ్యక్తి తన తప్పు ఒప్పుకున్నప్పుడు నీవు కనిక్రమ చూపించాలి. చాలా ముఖ్యం, కనిక్రమ చూపించాలి. ఓ దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. He hath shown thee, O man, what is good and what doth the Lord require of thee, but to do justly and to love mercy and to walk humbly with thy God. To walk justly, to have compassion, to show mercy and walk humbly with God. కనుక ఈ యొక్క గుణాలు నీలో లేకపోతే, ఈ యొక్క జీవిత శైలి నీలో లేకపోతే నువ్వు దేవుని సంతానమని లేక యేసు ప్రభు బిడ్డవని ప్రూఫ్ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్బా తండ్రి అని మనం దేవుని పిలుస్తున్నామంటే ఈ 3 గుణాలు మనం కలిగి ఉండాలి. అప్పుడే నీ పిలుపుకు అర్థం ఉంటుంది, నీ ప్రార్థన జవాబు దొరుకుతుంది. న్యాయముగా ప్రవర్తించాలి. నీవు చాలా ముఖ్యమండి. న్యాయము ఒకటే, దేవుడే న్యాయము. యూ షుడ్ ఆస్క్ గాడ్ వాట్ యు హ్యావ్ టు డూ. అర్థమవుతుందండి? చాలామంది అన్యాయముగా ప్రవర్తిస్తారు, తప్పిపోతూ ఉంటారు. అది టోటలీ అన్యాయము. అననీయ సఫీరా గురించి దేవుడు మాట్లాడుతున్నారు. వారు న్యాయము చేశారు. ఎందుకు? ఒకటి అనుకున్నారు, తర్వాత మార్చారు వారు. దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుని నీవు తిరిగి మార్చకూడదు నీ జీవితాన్ని. అది ఏమి జరిగినను నువ్వు ప్రభు కొరకే అంకితమైపోవాలి. పౌలు అంటాడు, నేను చనిపోయినా బ్రతికిన ప్రభు కొరకే అంటాడు. కనుక ఇది న్యాయం అండి. మనము అన్స్టేబుల్గా ఉండము న్యాయము కాదు, అస్థిరులుగా ఉండడము న్యాయము కాదు. తోటి ప్రజలకు కనిక్రమను చూపించేవారుగా ఉండాలి. కనిక్రమ లేకుండా దేవుని కార్యాలు నీ ద్వారా జరగవు. యేసు ప్రభువారి దగ్గరికి ఎప్పుడైనా రోగగ్రస్తులు వస్తున్నప్పుడు బైబిల్లో రాయింది, ఆయన కనికరపడి నాయన ఊరిలోకి వెళుతున్నప్పుడు ఒక చిన్నవాడి మృతదేహాన్ని బయటికి తీసుకువెళ్తున్నారు. ఆ తల్లి ఏడుస్తుంది. యేసు ప్రభు వారిని చూసి కనికరపడ్డాడు. You have to show mercy, my brother and my sister. If you want to do the will of God, if you want the kingdom of God to expand through you, you have to show mercy and always humble yourself before the Lord. దేవుని ఎదుట दीन मनस्सु కలిగి ఉండాలి. हिंदी में पढ़ेंगे. मीका का पुस्तक, उसमें 6 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं. हे मनुष्य, तो
वह तुझे बता चुका है कि अच्छा क्या है, और यहोवा तुझसे इससे छोड़ और क्या चाहता है कि तू न्याय से काम करो और कृपा से प्रीति रखो और अपने परमेश्वर के साथ नम्रता से चले। न्याय और दया दिखाना सीखो और नम्रता से प्रभु के साथ चले। यही प्रभु आपसे चाहता है। आपके डिसीजंस में न्याय होना चाहिए, आपके निर्णयों में न्याय होना चाहिए, आपके बातों में न्याय होना चाहिए। और आप दया से प्रीति रखे बोल रहे हैं। लव मर्सी। ఇదే దేవుడు నీకు ఉత్తమమైనదని చెప్తున్నాడు. ఇదే దేవుడు నీ నుంచి కోరుతున్నాడు. గనుక నీవు ఎక్కడున్నా, ఒక సంఘ పెద్దగా ఉన్నా, సమాజంలో పెద్దగా ఉన్నా, ఒక కుటుంబంలో ఉన్నా, ఒక సమాజంలో ఉన్నా, న్యాయంగా ప్రవర్తించు, కనిక్రమును ప్రేమించు, దేవుని ఎదుట దీన మనస్సులు కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యాల ద్వారా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడే మీకు స్తోత్రంలో. ఈరోజు నాయన మేము ఏ విధంగా జీవించాలో మాతో మాట్లాడి మాతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సమలో రక్షకుడా, అనారోగ్యం వారందరి కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో మీరు దీవించి తృప్తిపరిచినందుకు స్తోత్రంలో. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ నాయన, బిజినెస్ చేసిన వారందరినీ వారి బిజినెస్లో మీ సహాయం, చదువుతున్న బిడ్డలందరినీ దీవించేవారు చదువులో మీ తోడు నీడ దయచేయండి నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయని న్యాయముగా పరిచయం చేయుటకు, కనికరమును ప్రేమించుటకు దేవా నాయన నీ ఎడల దీన మనసు కలిగి ఉంటకు సహాయం ఇచ్చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసి రక్షించండి. ఇజ్రాయెల్ దేశము, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దేవా మీ చిత్తమే నాయన తండ్రి మా అందరి జీవితంలో నెరవేరుస్తూ మీరు కోరినట్టు మేము జీవించటకు మీ కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.